ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు, హృదయపూర్వకంగా అభినందన కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్ని కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మేము ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు. మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు. మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా, విద్యార్థుల కోసం పోరాటం చేయాలా, విద్యార్థులకు మంచి అయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను. మొన్న వాళ్ళు ఏమంటారు, రౌడీజం అంటారు. అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే, స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం, మేం చేస్తే వ్యభిచారం అన్నట్టు మరి వాళ్ళ తీరు ఉంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు మరి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ము తిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి. వీళ్ళు పురుగులన్న అండి వీళ్ళు పెట్టేది. ఇవాళ మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది. మీ దగ్గరకే కాదు, ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాము. అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా, నానా, స్వీటీ ఏమన్నా చిన్న పోరాలా? ఏం మాట్లాడుతుండ్రు ఇవాళ? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం. మీ భర్తం పడతాం అని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి లెక్కలు, పిచ్చి మాటలు మా దగ్గర నడవయి. కాబట్టి మాకు కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరం అయితే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చెప్తా ఉన్నా, మీ అయ్యలు, తాతలు, ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అన్యాయంని బయటికి తెచ్చే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం.